బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రులకు అడుగడుగున నిరసన సెగలు రగులుతూ ఉన్నాయి. అయితే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చీరలు వంచుతున్న నేపథ్యంలో మంత్రులకు నిరసన సెగలు ఎదురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు అయితే తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు చీరలు వద్దు, కాంగ్రెస్ హయాంలో ఇస్తానన్న 6 గ్యారెంటీలను అమలు చేయండి, 2500 రూపాయలను ఇవ్వండి, ఇందిరమ్మ ఇల్లులను ఇవ్వండి, పట్టా స్థలాలను ఇవ్వండి అని చెప్పేసి అడుగడుగున మంత్రులకు నిరసన సెగలైతే తగులుతూ ఉన్నాయి. ఇక తాజాగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు సైతం అదే నిరసన సెగలు ఎదురయ్యాయి. ఆయన నియోజకవర్గంలోని మధిర నియోజకవర్గంలోని మహిళలు భట్టి గారినైతే ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయన ఎదుటనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు 2500 ఇస్తానన్నారు, అలాగే ఉచిత గ్యాస్ అన్నారు, ఉచిత కరెంట్ అన్నారు, అలాగే ఇందిరమ్మ ఇల్లు అందరికీ ఇస్తానన్నారు. అందులో కూడా పక్షపాత ధోరణినే పాటిస్తూ ఉన్నారు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదేనా కాంగ్రెస్ యొక్క వైఖరి అన్నట్టు అక్కడికక్కడే నిలదీస్తున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. కేవలం భట్టి విక్రమార్క గారికే కాదు, మంత్రి దామోదర్ రాజనరసింహ సైతం ఇవే నిరసనలు ఎదురయ్యాయి. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఒక కార్యక్రమంలో భాగంగా చీరల పంపిణీని నిర్వహించారు. అయితే చీరల పంపిణీ కార్యక్రమాల్లో అక్కడికి వచ్చిన మహిళలు చీరలు తీసుకోవడాన్ని నిరాకరించారు. చీరలు తీసుకోవడం కాదు, మాకు ఇస్తామన్న తులం బంగారం ఎట్టుపోయింది, 6 గ్యారెంటీలు అమలు ఎట్టుపోయాయి, అసలు ఎన్నో హామీలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధానం ఏంటి అని అక్కడికక్కడే దామోదర్ రాజనరసింహన్ అయితే నిలువరించే ప్రయత్నం చేశారు. ఇక అక్కడే మంత్రిని అక్కడికి వచ్చిన మహిళలు ప్రజలు అడుగుతుండటంతో అక్కడున్న పోలీసులు, అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అయితే వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే ఇక వీరితో పాటు మంత్రి వాకిటి శ్రీహరికి కూడా ఇదే నిరసన సెగ ఎదురైంది. వనపర్తి జిల్లాల అమరచింత మున్సిపాలిటీలో మంత్రి వాకిటి శ్రీహరికి ఇదే రకమైన ఒక నిరసన సెగ అనేది ఎదురైంది. అక్కడ మున్సిపాలిటీ పరిధిలోని చీరలు పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న వాకిటి శ్రీహరిని అక్కడున్న ప్రజలు, ముఖ్యంగా మహిళలు తులం బంగారం, అలాగే 0 కరెంటు బిల్లు, అలాగే 2500లకు సంబంధించి, అలాగే ఉద్యమకారులకు ఇస్తాన్న పట్టాలు, ఇల్లులు, వీటికి సంబంధించిన విషయాలనే వారు అడుగుతూ ఉన్నారు. ఇక వీరితో పాటు మహబూబాద్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్, అలాగే వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్కే నాగరాజ్, వీరందరికీ కూడా ఇదే రకమైన వ్యతిరేకత ఎదురవుతూ ఉన్నది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ పర్యటించాలంటే కాంగ్రెస్ నేతల్లో ఒక రకమైన భయానకమైన పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. వారు ప్రజల్లో తిరగాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రజలు ప్రశ్నించడం నేర్చుకున్నారు, అడుగడుగున ప్రశ్నిస్తూ ఉన్నారు, నిరసనలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా ఇప్పుడు భట్టి విక్రమార్క గారికి ఖచ్చితంగా ఇలాంటి నిరసనలు గతంలో ఎదురు కాలేదు, మొదటిసారి ఆయనకు ఇలాంటి నిరసనలు ఎదురయ్యాయి. అయితే దీని వెనకాల భట్టి విక్రమార్క గారి నిరసన వెనకాల ఎవరైనా హస్తం ఉందా, ఎవరిదైనా ప్రమేయం ఉందా? ఖమ్మం జిల్లాలోని ఎమ్మెల్యేలది కానీ మంత్రులది కానీ వేరెవరైనా ప్రోద్బలంతో అక్కడ మహిళలు, ప్రజలు ఆయన పైన నిరసన గలాన్ని వినిపిస్తున్నారా? ఎందుకంటే మనము ఇదివరకే చూస్తూ ఉన్నాం రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందో. భట్టి విక్రమార్క గారి యొక్క పొజిషన్ను తగ్గించడానికి, ఆయన ప్రాధాన్యతను తగ్గించడానికి ఒక రకమైన వ్యూహాలు రచిస్తున్నట్లు కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన కథనాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి మల్లు భట్టి విక్రమార్క గారికి నిరసన సెగలు తెలియజేయడం వెనకాల ఏ మంత్రిదైనా, ఏ ఎమ్మెల్యేదైనా, ఏ నేతదైనా హస్తముందా? వారిచ్చిన ప్రోద్బలంతోనే మధిర నియోజకవర్గంలోని ప్రజలు ఆయన పైన నిరసన చేస్తున్నారా అన్న అనుమానాలు అయితే బలపడతా ఉన్నాయి. చూడాలి మరి ఈ నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. అక్కడున్న ప్రజలను కావచ్చు, మహిళలను కావచ్చు, వారిని బుజ్జగించే కార్యక్రమాలకు ఏమైనా శ్రీకారం చుడతారా? లేదంటే వారు కోరుకుంటున్నట్లు 6 గ్యారెంటీల అమలు, 420 హామీల అమలుకు సంబంధించిన విషయాలను వారితో చర్చించి మరి వాటికి సంబంధించిన విషయాలను వారితో మాట్లాడి దాన్ని ఏమైనా సద్దుమణిగే ప్రయత్నం చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.
పార్టీలకు అతీతంగా మాకు యువతరాలు కావాలి, ఇల్లు కావాలి అనే ఒక తపన మీ మనసులో ఉండాలి. అవునా కదా? నేనే చెప్తున్నా కదా, ఒప్పుకుంటున్నాను. అది మనసులో ఉండాలి.